ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో మనం కొనే బట్టలను మనకంటే ముందు ఎంతో మంది ట్రయల్ వేసి ఉండవచ్చు. ఇది ఆ బట్టలను మనం అనుకున్నంత ఫ్రెష్గా ఉంచదు. దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నిపుణులు చెబుతున్న సూచనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంటే మా పాపకి హెయిర్ దగ్గర మాడు దగ్గర వచ్చి పల్చగా ఉంది సార్ హెయిర్. ఓకే. అది దేని వల్ల అంటారు సార్? అంటే హెరిడిటీ అంటారు, ఆడపిల్లలకి రావు కదా, ఫాదర్ కి ఎవరికైనా ఉన్నదని. అట్లా ఉండదు, ఒట్టి హెరిడిటరీ కాదమ్మా, చాలా కారణాలు ఉంటాయి. మనకి చాలా కారణాలు ఉంటాయి. సరే, ఫస్ట్ మనకి హెరిడిటరీ అయితే ఉండొచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్తోనే ఉండొచ్చు. డయట్ సరిగా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. మనకి ఈ వయసులో ఎక్సర్సైజ్ సరిగా ఉండకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీతోనే ఉండొచ్చు, వైటమిన్ B12 డెఫిషియన్సీతోనే ఉండొచ్చు, హార్మోన్ చేంజెస్తోనే ఉండొచ్చు, మళ్ళీ వేరే కారణాలు ఉన్నాయి. కానీ హెరిడిటరీ జస్ట్ ఒక పార్ట్ ఉంది దాంట్లో. ఒట్టి హెరిడిటరీ ఉంటేనే అందరికీ రావాలి అట్లా లేదు, హెరిడిటరీ ఉంటే కంపల్సరీ రావాలి అట్లా లేదు, వేరే వేరే ఉంటుంది. అంటే పాపకి నేను అన్ని ఇస్తాను సార్, స్ప్రౌట్స్ అని వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ తింటది. ఓకే. చిన్నప్పుడు బానే ఉండేది సిల్కీ హెయిర్. తర్వాత పాప క్లాసికల్ డాన్సర్ అండి. ఒకవేళ నాకు హెయిర్ అలాగా ఫిట్ గా వేయడం వల్ల అలాగా ఇంకా ఏంటని తెలియట్లేదు. కొన్నిసార్లు మనకి గ్రోయింగ్ ఏజ్ లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అమ్మా. సో రిక్వైర్మెంట్ ప్రకారం కొంచెం డయట్ ఇంటేక్ కూడా ఎక్కువ చేస్తే ఆల్వేస్ బెటర్ ఉంటుంది. కానీ మనం చేసేది డయట్ తో పాటు రఫ్ హెయిర్ ఉంటే కండిషనర్, ప్రతి షాంపూ తర్వాత కండిషనర్ యూజ్ చేయాలి. మామూలుగా మనం షాంపూ అయితే యూజ్ చేస్తారా, కానీ షాంపూ తర్వాత కండిషనర్ చేయకపోతే ఇది హెయిర్ రఫ్నెస్ అవుతుంది, హెయిర్ మధ్యలో నుంచి బ్రేక్ అవ్వచ్చు, అట్లా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. కొత్త బట్టలు కొనడం, వాటిని ప్యాకెట్ నుండి తీయడం అనేది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ బట్టల రంగు, మెరుపు మనల్ని వెంటనే వాటిని ధరించాలనిపించేలా చేస్తాయి. చాలా మంది కొత్త బట్టలు కొన్న వెంటనే ఉతక్కుండానే వేసేసుకుంటారు. అయితే ఆ కొత్త బట్టలు మీ చేతికి చేరడానికి ముందు ఎంత దూరం ప్రయాణించాయో, ఎన్ని చేతులు మారాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, షిప్పింగ్ కంటైనర్లు దాటుకొని మన దగ్గరకు వచ్చే క్రమంలో వాటిపై దుమ్ము, ధూళి మాత్రమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా కూడా చేరే అవకాశం ఉంది. అంటే అట్లా మాడు దగ్గర విటమిన్స్ లోపం వల్ల ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? అట్లా మరీ ఎక్కువ అయితే ఉండదు అమ్మా. ఓకే సార్. అంటే ఇప్పుడు మనకి టెస్టింగ్ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు, ఇంకేమైనా యూజ్ చేయాలంటారా దానికి? అది పేషెంట్ టు పేషెంట్ తేడా ఉంటుంది అమ్మా. మనకి ఫస్ట్ పేషెంట్ చూసి దేని ప్రకారం దేనితోనే అవుతుంది అది గమనించి కావాలంటే టెస్ట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, మనకి లోషన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. ప్రతి పేషెంట్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనకి పేషెంట్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు మనం. చర్మ సమస్యలకు ప్రధాన కారణం బట్టల తయారీ సమయంలో వాటి రంగులు ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి మెరుపు కోసం రకరకాల రసాయనాలను, డైలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాల అవశేషాలు బట్టలపైనే ఉండిపోతాయి. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చర్మ వ్యాధి నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి లేదా ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనాల వల్ల చర్మంపై ఎర్రటి పొక్కులు వచ్చి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నమస్కారం. కొంచెం ఇచ్చింగ్ గా ఉందండి, చెవి దగ్గర చాలా బ్లాక్ కలర్ అయిపోయింది, తగ్గట్లేదు అసలు. చాలా హాస్పిటల్స్ లో చూపించాను నేను. అది ఎక్కడ ఉందమ్మా? ఎందుకని చెవి దగ్గర, ఇయర్ కైండ్ సార్, అట్లా బ్యాక్ కూర్చునే దగ్గర కింద అయ్యిందండి అది. ఓకే. బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ తప్ప ఇచ్చింగ్ కూడా ఉంది, దురద కూడా ఉంది. ఇచ్చింగ్ చాలా ఉంది సార్. చాలా డెర్మటాలజిస్ట్ చూపించాము, స్టిల్ మెడిసిన్ వాడుతున్నాడు కానీ పెట్టినంత సేపు సార్. తర్వాత మళ్ళీ కంటిన్యూ తగ్గట్లేదు సార్. వాడికి అసలు బ్లాక్ కలర్ మారిపోతుంది. ఇది మామూలుగా మీరు చెప్పిన ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది అమ్మా. ఇది ఫంగస్ అని చెప్తారు. సరే, ఇది మామూలుగా ఏమవుతుంది అంటే స్నానం చేసిన తర్వాత మంచిగా తుడవకపోతే, చెమట జమ అయితే, హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఇది ప్రాబ్లం అవ్వచ్చు. మామూలుగా మెడిసిన్స్ ఇచ్చినప్పుడైతే తగ్గిపోతుంది, కానీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ మనం చెప్పిన మాటలు వినకపోతే, ఫాలో చేయకపోతే తిరిగి వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చెప్పిన ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది అది. కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు వాడిన తర్వాత మళ్ళీ రాకుండా కారణాలకి ట్రీట్ చేయాలి. దానికి మనం స్నానం రెగ్యులర్ చేయాలి, 2 to 3 times కూడా చేయొచ్చు రోజుకి. స్నానం చేసిన తర్వాత మంచిగా తుడవాలి, చెమట జమ కాకుండా ఇవ్వాలి.
ఇంకా లూజ్ బట్టలు వేసుకోవాలి, టైట్ బట్టలు ఇవ్వాలి. ఫ్యాషన్ బట్టలు వేసుకుంటే తర్వాత చెమట జమ అయ్యి ఇది మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు మనకి. తప్పనిసరిగా ఉతకాలి. శరీరానికి హత్తుకొని ఉండే లోదుస్తులు, వర్కౌట్ దుస్తులు వంటి వాటిని కొన్న వెంటనే ఖచ్చితంగా ఉతకాలి. ఎందుకంటే ఇవి నేరుగా చర్మంతో తాకుతూ చెమటను పీల్చుకుంటాయి. దీనివల్ల రసాయనాలు చర్మంలోకి త్వరగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మం చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి ఉతకని బట్టలు వేయడం వల్ల వారికి త్వరగా ర్యాషెస్ వస్తాయి. అందుకే పిల్లల బట్టలను మైల్డ్ డిటర్జెంట్ ఉపయోగించి ఉతికిన తర్వాతే వేయాలి. సార్, ఇందాక చెప్పినట్టుగా మనకి తిను ప్రాబ్లం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చింగ్ అని చెప్పారు చెవు దగ్గర. అదంటే ఫంగస్ ఎలర్జీ అంటే ఒక చిన్న దగ్గర ఒక స్పాట్ లాగా తయారవుతుంది, మొత్తం ఓవరాల్ గా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓవరాల్ గా బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. చిన్న మచ్చలతోనే స్ప్రెడ్ అయ్యి పెరిగి సైజ్ పెరిగి మచ్చల సైజ్ పెరిగి వేరే చోట్ల కూడా రావచ్చు ఇది. సో ఓవరాల్ మొత్తం స్కిన్ కి కొన్ని మంత్స్ లో మొత్తం స్కిన్ కి నార్మల్ స్కిన్ కి కూడా రావచ్చు ఇది. సో దానికోసం ట్రీట్మెంట్ చిన్న మచ్చలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసేస్తే మనకి రిజల్ట్ జల్దీ కనిపిస్తుంది. అంటే ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళు అంటే మినిమం పాటించాల్సిందే కానీ సోప్ కానీ టవల్స్ కానీ మినిమం కొంచెం సెపరేట్ గా యూజ్ చేస్తే బెటర్. వేరే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనవసరంగా. అంటే ఇదేంటి సార్, అంటే బై బర్త్ నుంచి అంటే కొందరికి ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకని వస్తుంది? అంటే జీన్స్ అంటే ఫ్యామిలీ త్రూ ఉన్నా లేకపోతే ఏంటి సార్? జీన్స్ ఓన్లీ జీన్స్ కాదమ్మా, స్కిన్ ప్రకారం కూడా అట్లానే ఉంటది. సెన్సిటివ్ స్కిన్ ఉంటే వేరే మనుషులకి వేరే స్కిన్ టైప్స్ ఉంటాయి. సో స్కిన్ సెన్సిటివ్ ఉంటే అక్కడ కొంచెం కేర్ఫుల్ ఎక్కువ ఉండేది అక్కడ పడుతుంది మనకి. స్కిన్ ఎక్కువ డ్రై అయితే ఇచ్చింగ్ జల్దీ అవ్వచ్చు. వెదర్ చేంజెస్ అయితే చలికాలం నుంచి ఎండాకాలంకి పోతే వర్షాకాలం ఉంటే అట్లా మనకి స్కిన్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. వెదర్ చేంజెస్ తోనే స్కిన్ కి అడ్జస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడితే అక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయి మనకి. సో అన్నిటికీ ఉండదు ఇది, కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా కామన్ ఉంటుంది ఇది. సో కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేస్తే జల్దీ తగ్గిపోతాయి. కానీ సీజన్ టు సీజన్ తయారుండాలి సీజన్ చేంజెస్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు సీజన్ వైజ్ గా మీరు చెప్పినందుకు అడుగుతున్నాను సార్. సీజన్ వైజ్ గా ఏ సీజన్ లో ఎలాంటివి యూజ్ చేస్తే బెటర్ అంటారు? మనకి మరి బయట ఫారిన్ కంట్రీస్ లాగా ఎక్కువ తేడా అయితే ఉండదు మ్యామ్. సరే, మరి మైనస్ లో మరి ఎక్కువ 40-50 లాగా కూడా పోదు మా టెంపరేచర్. సో కొంచెం సటిల్ చేంజెస్ ఉంటాయి, కానీ అది కూడా ఎండాకాలంలో రెగ్యులర్ చెమట జమ కాకుండా ఉండాలి. ఇంకా వింటర్ స్టార్ట్ అయినాక ముందు నుంచి మాయిశ్చరైజర్ రెగ్యులర్ పెడితే మనకి డ్రైనెస్ ఉండదు. కొన్ని మినహాయింపులు అయితే అన్ని బట్టలను ఉతకడం సాధ్యం కాకపోవచ్చు. భారీ వర్క్ ఉన్న పెళ్లి బట్టలు లేదా డ్రై క్లీన్ మాత్రమే చేయాల్సిన సూట్లు వంటి వాటిని ఉతికితే వాటి రూపురేఖలు మారిపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ దుస్తులను కనీసం ఎండలో ఆరబెట్టడం లేదా వాటి కింద ఒక లేయర్ సాఫ్ట్ కాటన్ దుస్తులు ధరించడం ద్వారా చర్మానికి రక్షణ కల్పించవచ్చు. కొత్త బట్టలను ఉతకడం అనేది ఒక చిన్న అలవాటే కావచ్చు, కానీ అది మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్ని నెలల నుంచి పోతున్నాయి? అట్లా ఉండదమ్మా, ఇది వయసుతోనే కొంచెం వీక్నెస్ తోనే ఉండొచ్చు. మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఉండొచ్చు. హార్మోన్ చేంజెస్ తోనే కూడా ఉండొచ్చు. థైరాయిడ్ అట్లయితే ఏం లేదు కదమ్మా మనకి. థైరాయిడ్ అట్లయితే ఏం లేదు కదా. అదే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు. రూట్స్ వీక్ అయితే జుట్టు రాలిపోతాయి. దానికోసం మందులు స్టార్ట్ చేయాలమ్మా. ఒట్టి మీరు కూర్చుంటే మరి అన్ని హెయిర్ పడిపోతాయి. సో దానికోసం అన్నం మంచిగా తినాలి. సరే, టెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఎట్లా ఉంది అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒకసారి డర్మటాలజిస్ట్తో కన్సల్ట్ చేస్తే దాని ప్రకారం స్టార్ట్ చేయొచ్చు మనం. సార్ చెప్పినట్టుగా ఒకసారి మరి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. అప్పటి వరకు అన్నం అయితే మంచిగా తినాలేమో, డైట్ మంచిగా తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి. విటమిన్ B12 లోపిస్తే ఇవి రోజు నానబెట్టి 10 తింటే బాడీలో మార్పు చూసి మీరే స్టన్ అవుతారు. విటమిన్ B12 లోపిస్తే మన శరీరం మన మాట వినదు. ఈ విటమిన్ B12 లోపిస్తే రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటివి వస్తాయి. ఇది మాత్రమే కాకుండా మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మీ ఆహారంలో కొన్ని చేర్చుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. అవేంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సో విన్నారు కదమ్మా డాక్టర్ చెప్పింది. ఇంకా మీరు డైరెక్ట్ ఏంటి అంటే డాక్టర్ని కలిస్తే మీకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే ఏ సీజన్ వైజ్ గా మాయిశ్చరైజర్స్ కానీ అవి క్రీమ్స్ కానీ అంటే చాలా మందికి తెలియక ఇప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి సార్ టీవీలలో. అంటే ఈ సీజన్ ఎండాకాలం అన్నప్పుడు వెంటర్ వచ్చేసరికి సింతాలు అవి చూపిస్తూ ఉంటారు, దాంట్లో కొన్ని క్రీమ్స్ చూపిస్తూ ఉంటారు, అవి తెచ్చేసుకొని వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉందో తెలుసుకునే ముందు మరొకసారి కాల్ మాట్లాడిన తర్వాత తెలుసుకున్నాం సార్. హాస్పిటల్ చూపించుకుంటే ఆయింట్మెంట్ టాబ్లెట్లు ఇస్తే తగ్గింది, మళ్ళీ వచ్చింది. మధ్యాహ్నం వచ్చేది ఈకితే మచ్చబడుతుంది, పొడలాగా మచ్చబడుతుంది. రక్తం అయితే ఏమి రావట్లేదు కదమ్మా? లేదు తెల్లగా పొడొస్తుంది. సరే, బీపీ షుగర్ అట్లయితే ఏం లేదు కదమ్మా మనకి? దురద అయితే బాగా అసలు పీకి పెట్ట బిడ్డ అంత దురద వస్తుంది కాలు. సరే, ఎప్పటి నుంచి? 2-3 నెలల నుంచి చెప్పారు కదా మీరు? 2-3 నెలల నుంచి. సరే, మందులు అయితే వాడాలి అమ్మా, కానీ మందులతో పాటు మీరు స్కిన్ కొంచెం డ్రై ఉంటే అవుతుంది. ఇది వయసు ఎంత అమ్మా? 76. సరే, వయసుతోనే కొంచెం స్కిన్ లో నూనె తక్కువ ఉంటుంది. నూనె తక్కువ ఉంటే ఏమవుతుంది, మీ స్కిన్ డ్రై అయ్యి దురద ఎక్కువ ఉంటుంది. సో నూనె తక్కువ ఉంది, దాన్ని తక్కువ కవర్ చేయాలంటే, కంపన్సేట్ చేయాలంటే మాయిశ్చరైజర్ పెడితేనే ఉండాలి. కొబ్బరి నూనె, మాయిశ్చరైజర్ అది పెడితేనే ఉంటే స్కిన్ మరి ఎక్కువ డ్రై కాదు. డ్రై కాకపోతే దురద కొంచెం తక్కువ ఉంటుంది మనకి. ఇంకా ఆల్రెడీ ఉండేది దురద కోసం దురద తగ్గడానికి టాబ్లెట్స్ వాడేది ఉంటుంది అమ్మా. ఎంత దురద ఉంది దాని ప్రకారం టాబ్లెట్స్ ఉంటాయి. సో అట్లా వాడాలి. బీపీ షుగర్ లేదంటే మీకు మంచి మందులు ఇవ్వచ్చు. బీపీ షుగర్ ఉంటే వేరే మందులు ఇచ్చేది కష్టం అవుతుంది. దాని ప్రకారం అదే, సో ఉండే ఒకసారి డాక్టర్తో కలిస్తే దాని ప్రకారం మందులు స్టార్ట్ చేయొచ్చు. మరి ఎక్కువ రోజు అయితే ఉండదు. చూసి దాని ప్రకారం మందులు సరిగా వాడితే జల్దీ తగ్గిపోతుంది ఇది ప్రాబ్లం. ఎక్కువ వెయిట్ చేస్తే ప్రాబ్లం పెరిగితే ఇదే ప్రాబ్లంకి ఎక్కువ మందులు ఇచ్చేది ఎక్కడ పడవచ్చు మనకి. ఇది శరీరంలో ఒకసారి లోపిస్తే ఎర్ర రక్త కణాలు కూడా ఉత్పత్తి కాలేవు. ఇంకా ఇవి తయారవ్వకపోవడం ఆగిపోతే ఒంట్లో అలసట, బలహీనత, చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. ఇంకా మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. డిప్రెషన్, జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు వంటివి కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. డాక్టర్ సార్, వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నది డాక్టర్ సార్ నాకు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సార్? 2 years నుంచి ఉన్నది డాక్టర్ సార్. 2 years నుంచి ఉంది. సరే, వయసు ఎంత సార్? 28 years డాక్టర్ సార్. 28 years ఉంటే చాలా తక్కువ వయసు కదా సార్? చాలా తక్కువ వయసు. అదే టెన్షన్ ఉన్నది డాక్టర్ సార్ నాకు. ఏం చేయాలి అర్థం కావటం లేదు. వైట్ హెయిర్ సార్ ఏమైతుంది అంటే మనకి పిగ్మెంట్ సెల్స్ హెయిర్ లో ఉంటాయి కదా, అది కొంచెం వీక్ అయ్యి కలర్ సెల్స్, డార్క్ పిగ్మెంట్ సెల్స్, మెలనోసైట్స్ అంటారు కదా, అది వీక్ అయ్యి స్కిన్ కలర్ బ్లాక్ నుంచి వైట్ అవ్వచ్చు. సో దాని ఆ ప్రకారంలో కలర్ వైట్ హెయిర్ కూడా అవ్వచ్చు. దానికి వేరే వేరే కారణాలు ఉండే సార్. స్ట్రెస్ తోనే ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉంటే, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే. నాకు లేదు, ఏం లేదు, జాబ్ గురించి ఆలోచించుంటే అవ్వచ్చు, ఫ్యామిలీ గురించి ఆలోచించుంటే రావచ్చు. స్ట్రెస్ వేరే ప్రకారం మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ మినిమైజ్ చేయాలి. మామూలుగా స్ట్రెస్ అయితే అందరికీ ఉంటుంది, తక్కువ ఏజ్ లో ఉంటది. జాబ్ గురించి స్ట్రెస్ తీసుకుంటే, టార్గెట్స్ అట్లా ఏమైనా ప్రాబ్లం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. డైటరీ ఇంటేక్ ఇంపార్టెంట్ ఉంటుంది సార్. డైట్ మంచిగా తినాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలి. సరే, జెనెటిక్ మీల్స్ అయితే టైం కి నేను చేయను డాక్టర్ సార్. సార్ మీల్స్ కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటది నాది మీల్స్ టైమింగ్స్. కొంచెం చూడాలి సార్, ఎందుకంటే ఒట్టి మెడిసిన్స్ తోనే తక్కువ కాదు కదా, కొంచెం మనం కూడా చేస్తే అవాయిడ్ కూడా పెట్టాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ బీపీ షుగర్ లాగా లేదు ఇది. ఒకసారి స్టార్ట్ అయిపోతే మళ్ళీ వాడుతూనే అట్లా లైఫ్ లాంగ్ ఉండేదన్నమాట ట్రీట్మెంట్. లేలే, కరెక్ట్ ఏజ్ కి వాడితే వైట్ హెయిర్ కి అరెస్ట్ కూడా చేయొచ్చు, వైట్ హెయిర్ కి మళ్ళీ నల్లగా కూడా చేయొచ్చు. సో దాని ప్రకారం సరిగా ట్రీట్మెంట్ వాడితే డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఉంటది మనకి. డాక్టర్ సార్, మీ తన వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఈ నంబర్ నోట్ చేసుకుంటున్నాను. కింద నంబర్ ఉంది, అది ఒకసారి చూసి మెడిసిన్ ఓరల్ గా ఏమైనా తీసుకోవాలా డాక్టర్ సార్? అది చూసి చెప్పొచ్చు సార్, చూసి చెప్పొచ్చు. ఓరల్ ఉంటాయి, పెట్టేది మెడిసిన్స్ కూడా ఉంటాయి. మీకు ఎంత వరకు వైట్ హెయిర్ అయినాయి దాని ప్రకారం స్టార్ట్ చేయొచ్చు మనం ట్రీట్మెంట్. ఓకే ఓకే డాక్టర్ సార్. ట్రీట్మెంట్ కూడా అక్కడే దొరుకుతుంది అనమాట.
సార్ ఇందాక మనం సీజనల్ వైజ్ గా తీసుకుంటే ఈ క్రీమ్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు వాడొచ్చు అనేది మాట్లాడుతున్నట్టు సీజన్ వైజ్ గా మన ఒక్కొక్క సీజన్ లో ఎలాంటి క్రీమ్స్ అంటే ఫర్దర్ గా అందరికి యూజ్ అయ్యే క్రీమ్స్ ఒకసారి మనకి సీజన్స్ ప్రకారం వింటర్స్ లో మనకి మాయిశ్చరైజర్ కంపల్సరీ ఉంటుంది. సరే ఆల్వేస్ పెట్టచ్చు, కానీ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వెదర్ చేంజెస్ ఉన్నప్పటి నుంచి మాయిశ్చరైజర్ రెగ్యులర్ పెట్టాలి. డేకి 2-3 టైమ్స్ కూడా పెట్టచ్చు. స్నానం చేసిన తర్వాత పెడితే అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. సో ఇమీడియట్లీ స్నానం చేసిన తర్వాత పెడితే బెటర్. సరే మార్కెట్లో దొరికేది మాయిశ్చరైజర్ మామూలుగా రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ అయిపోతే మెడికల్ మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏం అర్థం కాకపోతే కొబ్బరి నూనె ఉంటుంది, అది కూడా పెట్టచ్చు. కానీ స్కిన్ డ్రై కాకుండా ఉంటే ఆల్వేస్ బెటర్ ఉంటుంది మనకి వింటర్స్ లో. ఎండాకాలంలో సన్ స్క్రీన్ మ్యాండేటరీ ఉంటుంది. ఎండాకాలం కాదు, ఎప్పుడైనా బయట వెళ్తున్నప్పుడు ఎండలో వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టి వెళ్తే మనకి ఏజింగ్ కొంచెం డిలే ఉంటుంది. ఇది తగ్గించడం కోసం నల్ల ఎండు ద్రాక్ష మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాపర్, ఫైబర్ వంటి ముఖ్య పోషకాలు దీనిలో ఉంటాయి. అయితే మీరు రోజు లెక్కపెట్టి 10 నీటిలో నానబెట్టి ఉదయం తింటే మీకున్న సమస్యలు మొత్తం పోతాయి. మెసేజ్ కి కళ్ళ కింద బొల్లి మచ్చ లాంటిది పక్కన ఇటువైపు వస్తున్నాయి సార్. ఓకే, చాలా ఆయింట్మెంట్స్ అందరి దగ్గరికి పోయి ఉంటాయి మేము లోగడ. అవి ఇప్పటికి ఎన్నిసార్లు ఏ ఆయింట్మెంట్లు సోప్స్ అలాంటి ఎన్ని రాసినా కూడా తగ్గట్లేదు సార్. ఏమవుతుంది చెప్పారా సార్ మీరు? సార్ ఏమవుతుంది చెప్పారా మేడం కి? ప్రాబ్లం ఏమైంది మళ్ళీ ఒకసారి చెప్పండి. కళ్ళ కింద మచ్చలు వస్తున్నాయి, బొల్లి మచ్చలు అంటున్నారు వాళ్ళు. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఎన్ని రకాల ఆయింట్మెంట్ వాడినా కూడా తగ్గట్లేదు. సరే, సో దానికోసం సార్ మనకి స్లీప్ సైకిల్ అది ఇంపార్టెంట్ ఉండదు సార్. 8 అవర్స్ పండుకోవాలి సరిగా. 8 అవర్స్ 8 గంటలు పండుకోవాలి డైలీ రాత్రిపూట. ఇంకా సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ ముందు ఎక్కువ టైం చూడకుండా ఉంటే బెటర్ ఉంటుంది మనకి. మెడిసిన్స్ అయితే ఉన్నాయి, మెడిసిన్స్ తోనే కవర్ చేయొచ్చు. దానికి పీల్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, కెమికల్స్ పెట్టి తక్కువ చేయొచ్చు దానికి. సరే క్రీమ్స్ ఉంటాయి, కానీ దాంతో పాటు ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. సరిగా పండుకోవాలి, మెడిసిన్స్ ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా స్కిన్ కళ్ళ దగ్గర. ఎక్కువ పెడితే రియాక్ట్ చేయొచ్చు. సో మెడిసిన్స్ ఎక్కువ రోజు కూడా పెట్టద్దు, పెట్టినప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో పెట్టద్దు. డయట్ రెస్ట్రిక్షన్స్ ప్రస్తుతానికి అది వాడుతున్నాం. సరే, అది వాడుతున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే స్లోలీ ఉంటుంది సార్, ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా స్కిన్. సో కొంచెం స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇవ్వకుండా మెల్లమెల్లగా తక్కువ చేయాలి. సో ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ సేపటికి పెట్టద్దు. ఐడియలీ పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes ఐస్ క్లోజ్ చేసి కూర్చుంటే మనకి క్రీమ్ వేరే చోట్ల స్ప్రెడ్ అయ్యేది ఛాన్స్ ఉండదు. లేకపోతే మీరు పెట్టిన తర్వాత ఐస్ ఓపెన్ క్లోజ్ చేస్తే కొన్ని చోట్ల క్రీమ్ ఎక్కువ అయిపోతుంది, కొన్ని చోట్ల చాలా తక్కువ ఉంటుంది. రిజల్ట్ మరి తేడా ఉంటుంది మనకి. సో దాని ప్రకారం అది కూడా చూడాలి. మెడిసిన్స్ తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ ఉంది. అపాయింట్మెంట్ ఇస్తారు, డాక్టర్ నెంబర్ ఉంటుంది, డాక్టర్ ని విజిట్ చేయొచ్చు కూడా మీరు. సార్ హైదరాబాద్ అండి, బషీద్ బాగ్ లో ఉంది ఆ క్లినిక్ వచ్చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీకు డౌట్ గా ఉంటే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో చూడండి, ఆ నెంబర్ కి కాల్ చేయండి. డాక్టర్ గారి నెంబర్ ఉంటుంది, తీసుకోండి. డాక్టర్ గారి నెంబర్ తీసుకున్న తర్వాత మీరు ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైవ్ అయిపోయిన కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైంలో అవైలబుల్ గా ఉంటారు. మీరు ఒకసారి కాల్ చేసినా కూడా తను ఆన్సర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇందాక చెప్పినట్టుగా తన ప్రాబ్లంకి కూడా చాలా ప్రాబ్లమే ఉంది సార్ తనకి కూడా. సో మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా సీజన్ వైజ్ గా క్రీమ్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అంటే సీజన్ వచ్చేసి ఒకసారి అది కంటిన్యూ చేసేయండి సార్. సో మరి మామూలుగా ఎట్లా ఉంటుంది, మిస్కన్సెప్షన్ ఉంది, ఇది సన్ స్క్రీన్ ఒట్టి ఎండలైట్ లో వెళ్తున్నప్పుడు యూజ్ చేయాలి, ఎండాకాలంలోనే యూజ్ చేయాలి అట్లా లేదు. సన్ స్క్రీన్ మనకి యూవీ రేస్ తోనే ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్ సన్లైట్ లో యూవీ రేస్ ఉంటాయి. ఎండాకాలంలో, చలికాలంలో ఎప్పుడైనా సన్లైట్ అయితే ఉంటుంది మన ఇండియాలో. సో బయట వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టి వెళ్ళాలి. ల్యాప్టాప్, కంప్యూటర్, సెల్ ఫోన్ ముందు కూర్చున్నప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టి వెళ్ళాలి. సరే, అదే ఇంపార్టెంట్ ఉంది. ఎక్స్పోజ్డ్ ఏరియాస్, ఏ ఏరియాస్ ఎక్స్పోజ్ అవుతున్నాయి మనకి ఎండలైట్ కి బయట, అదే సన్ స్క్రీన్ పెడితే మనకి స్కిన్ ఏజింగ్ డిలే ఉంటుంది. లేకపోతే జల్దీ ఏజ్ అయిపోతే ముడతలు కనిపిస్తాయి, మనకి పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది, పిగ్మెంట్ చేంజెస్ కూడా ఉంటాయి.
దాని ప్రకారం ఉంటది. మాయిశ్చరైజర్ చలికాలంలో పెట్టాలి, ఎండాకాలంలో కూడా పెట్టచ్చు, కానీ మరీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టద్దు, ఎందుకంటే కొంచెం చెమటతోనే వేరే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు దానికి. ఓకే, అంటే ఎండాకాలం చలికాలంకి ఈ మూడింటికి అంటే సీజన్ వైజ్ గా ఇట్లాంటి క్రీమ్స్ వాడడం వల్ల మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని అంటారు. దానికి సంబంధించి హెయిర్ కి కూడా సంబంధించి అంటే హెయిర్ ఫాల్ కూడా చాలా వచ్చేస్తూ ఉంటుంది ఈ సమ్మర్ లో. అంటే ఎక్కువగా ఏంటిది స్వెట్ రావడం వల్ల కూడా డాండ్రఫ్ వచ్చేసి కూడా హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోమంటారు సార్? హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లం ఉంది. వయసు ప్రకారం కాదు, 10 years తక్కువ ఏజ్ నుంచి 70-80 years వరకు కూడా హెయిర్ ఫాల్ అందరికీ ఉండొచ్చు. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. మీరు చెప్పినలాగా వెదర్ చేంజెస్ తోనే కూడా ఉండొచ్చు. వెదర్ చేంజెస్ తోనే మాయిశ్చరైజర్ తక్కువ ఉంటే డ్రై అయ్యి బ్రిటిల్ అయ్యి హెయిర్ పడిపోతాయి. కండిషనర్ రెగ్యులర్ యూస్ చేయాలి. సరే, మనకి మాయిశ్చరైజర్స్ హెయిర్ కి సెపరేట్ గా ఉండదు, సిరమ్స్ ఉంటాయి, అది కరెక్ట్ యూస్ చేయాలి. వేరే వేరే స్కిన్ ప్రకారం వేరే వేరే హెయిర్ ప్రకారం సెపరేట్ సిరమ్ ఉంటాయి, అది యూస్ చేస్తే కండిషనింగ్ ఉంటది, కండిషనింగ్ ఎఫెక్ట్ మంచిగా ఉంటది మనకి. సరే, డైటరీ ఇంటేక్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఉంది హెయిర్ ఫాల్ కోసం. సరే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కారణాలు ఉన్నాయి అది తెలిసిపోవాలంటే దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అది పేషెంట్ టు పేషెంట్ వేరీ ఉంటాయి. అన్ని పేషెంట్స్ కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు. పేషెంట్ చూసిన ప్రకారం ఏమైనా కావాలంటే దాని ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పేషెంట్ ని చూసిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్వేస్ బెటర్ ఉంటది, ఎందుకంటే ఇప్పుడు ఫోటోలో కనిపించేది ఒకటి ఉంటది, మరి పేషెంట్ కి డైరెక్ట్ చూస్తే వేరే పిక్చర్ కనిపిస్తుంది మనకి. సో ఎమర్జెన్సీలోనే ఎప్పుడైనా ఒకసారి ఇవ్వచ్చు, కానీ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే సార్, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ ఆన్లైన్ కన్సల్టెన్స్ అనేది ఎక్కువగా అయిపోయింది సార్. పిక్స్ పంపించడం వల్ల దానికి ట్రీట్మెంట్ అంటూ చేసుకుంటూ వెళ్తూ కంటిన్యూ చేసే ముందు కాలర్. ఈ నల్ల ఎండు ద్రాక్షతో పాటు మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటి వాటిలో ఇది దొరుకుతుంది. వీటి వలన కూడా పోషక విలువలను మీరు న్యాచురల్గా పెంచుకోవచ్చు. ఇంకా మీ జీర్ణక్రియ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. B12 సప్లిమెంట్లు దొరికే ఫుడ్ తీసుకున్నా చాలు. నమస్తే సార్, నా పేరు సుధాకర్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. వయసు 63 సార్. బీపీ గానీ షుగర్ గానీ ఏమీ లేవు. ఓకే సార్. కాకపోతే ఏంటంటే ఈ పొట్ట పై భాగంలో స్కిన్ ట్యాగ్ అంటాం కదా, ఆ ఉలిపిరికాయ లాగా వచ్చిందనమాట. అది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఏం ముట్టుకుంటే దాన్ని టచ్ చేస్తే కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది, నెగ్లిజిబుల్ పెయిన్ గా అనిపిస్తుంది. దాన్ని మనం ఏమన్నా ఆయింట్మెంట్ ద్వారా తీసేయగలమా, లేకపోతే ఆపరేషనే చేయాలా? ఆపరేషన్ పెద్ద టైం ఉంది సార్, ప్రొసీజర్ అంటారు. ఆపరేషన్ మరి మీకు చిన్న మొత్తం చేసి తీసేద్దాం సరే, కానీ క్రీమ్స్ అలాంటి దాంతోనే తగ్గేది లేదు. ఇది మనకి చేయాలంటే మషిన్ తోనే తీసేస్తే బెటర్ ఉంటుంది. లేజర్స్ ఉంటాయి, రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్స్ ఉన్నాయి, వేరే వేరే మెషిన్స్ ఉన్నాయి. ఆపరేషన్ మరీ ఎక్కువ పెద్ద టర్మ్ ఉంది. ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి, అది చేసి తీసేయచ్చు. మొత్తం చేసి ఇచ్చేద్దాం, టోటలీ పెయిన్లెస్ ఉంటుంది, భయపడదు. కానీ చేసిన తర్వాత కూడా కొత్తది రావచ్చు. కొత్తది రాకుండా ఉండాలంటే బరువు ఎక్కువ కాకుండా చూడండి. ఇంకా జెనెటిక్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కి ఉంటే మనకి వచ్చేది ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న సైజ్ ఉంటే ఏముంటది, మరక వచ్చేది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే సేమ్ ప్రాబ్లం కి మీరు ఎక్కువ సైజ్ పెరిగిన తర్వాత చేస్తే మనకి మరక వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరక వచ్చిన తర్వాత అది మరక మొత్తం పోవడానికి చాలా టైం పడుతుంది అట్లా. సో క్రీమ్స్ అయితే పెట్టాలి సార్, క్రీమ్స్ తోనే మరీ ఎక్కువ తేడా కనిపించదు. టైం వేస్ట్ ఉంటాయి, మీకు అనవసర ఎఫర్ట్ వేస్ట్ ఉంటుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. సో పెట్టకపోతే బెటర్ ఉంటుంది. పెట్టిన తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ వేసి మళ్ళీ మెషిన్ తోనే తీసేయాలి, దాని చోట్ల డైరెక్ట్లీ మెషిన్ తోనే తీసేస్తే ఆల్వేస్ బెటర్ ఉంటుంది మనకి. ఈ సీజన్ లో కొంచెం పాదాలు తొందరగా క్రాక్స్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? సొల్యూషన్స్ అయితే ఉంటుంది సార్, కానీ మనకి ఫస్ట్ దేనితోనే అవుతుంది అది తెలిసిపోవాలి, అది ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి, ప్రతి పాదాలకి ఉంటాయి, అరిచేతికి కూడా ఉంటాయి. ఎట్లా ఓన్లీ ఈ సీజన్ లోనే వస్తాయి? అంటే ఓన్లీ ఈ సీజన్ లో. ఎప్పటి నుంచి ఉంటుంది సార్ ఇది? అంటే ఇప్పటి నుంచి ఉంది, కాకపోతే అంతగా అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం ఏజ్ ఉందని ఇప్పుడు స్ట్రెంత్ తగ్గుతుంది కదా, ఐఎమ్ 50 నౌ. ఓకే ఓకే, ఎవ్రీ ఇయర్ అవుతుంది సార్ ఇది? ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇది ప్రాబ్లం ఈ సీజన్? ఎవ్రీ ఇయర్ అవుతుంది సార్. అవును, సరే, ఎవ్రీ ఇయర్ అవుతుంది. దీనికి ఏమైతుంది సార్, ఇది వయసుతోనే ఇంకా వెదర్ చేంజ్ తోనే
స్కిన్ డ్రై అయ్యి జల్దీ షేడ్ అవుతుంది, జల్దీ పడిపోతుంది. ఎంత టైంలో పడిపోవాలి, దాంతో తక్కువ టైంలో పడిపోయి ఇది స్కిన్ మనకి క్రాక్స్ లాగా కనిపిస్తుంది పాదాల దగ్గర మోస్ట్లీ. ఎందుకంటే స్కిన్ అక్కడ చాలా థిక్ ఉంటది, స్కిన్ థిక్గా ఉంటది. సో దానికోసం కొంచెం ఫుట్వేర్ సరిగా వేసుకోవాలి సార్. మాయిశ్చరైజర్ పెడుతూనే ఉండాలి. క్రీమ్స్ మెడికేటెడ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. కొంచెం సగం వేడిలో ఉప్పు వేసి కొంచెం కాలు పెట్టి 5 minutes 10 minutes కూర్చొని దాని తర్వాత మంచి క్లీన్ చేసి మాయిశ్చరైజర్ క్రీమ్స్ పెడితే రిజల్ట్ మంచిగా ఉంటది, బెటర్ ఉంటది రిజల్ట్ మనకి. సో దాని ప్రకారం ఎట్లా ఉంది అది మీ ఇంట్లోనే కూడా చేయొచ్చు, డాక్టర్ తోనే కూడా కలిసి చేయొచ్చు ఇది. ఎందుకంటే ఇది ఎవ్రీ సీజన్ ఉంటది, మీకు ప్రికాషన్ చేస్తే మరి ఎక్కువ రక్తం అట్లా ఆ స్టేజ్ కి పోదు, లేకపోతే క్రాక్స్ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ప్లీజ్ ఫాలో ఇట్ సార్. థ్యాంక్ యూ. బిఫోర్ కాల్ సో మనకి మచ్చలు మోస్ట్లీ పిగ్మెంట్ సెల్స్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఉంటే అవుతాయమ్మా. పిగ్మెంట్ సెల్స్ హైపర్ యాక్టివ్ ఉంటే అవుతాయి, లేకపోతే మనకి సన్లైట్ పడి స్కిన్ ఏజింగ్ జల్దీ అవుతుంది. సో దానికి ప్రికాషన్స్ ఈక్వల్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ తో పాటు. సో మనం చేసేది సన్ స్క్రీన్ రెగ్యులర్ యూజ్ చేయాలి సరే, ఇంకా కప్పుకొని ఉండాలి. సోప్స్ మాయిశ్చరైజర్ సోప్స్ క్లిన్జర్స్ కొంచెం మైల్డ్ యూజ్ చేయాలి, మరి ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇంకా స్కిన్ డ్రై కాకుండా చూడండి. ఇంకా దురద ఏమైనా ఉంటే డైరెక్ట్ నీల్స్ తోనే స్క్రాచ్ చేయొద్దు, స్క్రాచ్ చేస్తే ఇంకా ప్రాబ్లం పెరిగితే సరే. టవల్ అట్లా ఏమైనా ఉంటే దాంతోనే రబ్ చేయొచ్చు. చూసారుగా ఇవాల్టి మన లైఫ్ స్టైల్. ఈ చిట్కాలను మీరు పాటిస్తారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.